శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎందుకో తెలియదు బిడ్డ, ఈరోజు నీతో మాత్రమే మాట్లాడాలని ఉంది. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా విను, ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఎందుకో తెలియడం లేదు అసలు. సాక్షాత్తు నీ షిరిడీ సాయి నీతో మాట్లాడాలని పరుగు పరుగున వచ్చేసానమ్మా. ఈ తండ్రి చెప్పే మాటలు కాస్త మౌనంగా జాగ్రత్తగా వింటే అన్నీ నీకే తెలుస్తాయి. నమ్మి వింటావు కదో. విను బిడ్డ, అస్సలు వదులుకోకు. ఇది నీకైనది మాత్రమే, నీ జీవితానికి సంబంధించింది మాత్రమే. వెంటనే విను. ఇప్పుడు నేను నీకు చెప్పే మాటలు ఎప్పుడు కూడా అక్షర సత్యమని నమ్ముతావు కదా. కాబట్టి నీ సాయి తండ్రి నీతో ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా వినమ్మా. నా మాట ఈరోజు నువ్వు విని తీరాల్సిందే. ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే నీకు అందజేస్తాను. ఎందుకంటే నీకు ఎందుకో ఈ మధ్య కొంచెం ఆందోళనగా, బెంగగా కనిపిస్తున్నావు. ఎందుకో తెలియడం లేదు. నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలని నీ ముందుకు వచ్చేసానమ్మా. నన్ను నమ్మి తండ్రిగా భావించి, లేదా నీ స్నేహితుడిగా భావించి, నీ శ్రేయోపలక్షిగా భావించి ఒక్క మాట వినిబిడ్డ, అర్థం చేసుకో. ఇది విన్నాక నీకైనది, నీ జీవితానికి సంబంధించిందని ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. వెంటనే వింటావు కదో. ఇది విని అర్థం చేసుకుని ముందుకు వెళితే నీ జీవితం ఎప్పటికన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. నా ఈ సందేశం విని ఆచరించి నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే ఇంతకన్నా నీకేం కావాలి చెప్పు. చూడమ్మా, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతాన్ని అందించబోతున్నాను. దాని ద్వారా నీ జీవితమే మారిపోబోతుంది బిడ్డ. ఇది కేవలం నీ కోసం మాత్రమే. అలసిపోయిన నీ మనసుకి, కృంగిపోయిన నీ హృదయానికి నీ సాయి తండ్రి చెప్పే మాటలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఊరట కలిగిస్తాయి. అందుకే నీ కోసం పరుగు పరుగున వచ్చాను తల్లి. నీ మనసును కాస్త ప్రశాంతత పరిచి అప్పుడే వెళతాను. ఇదిగో నా సందేశం నీ కంటపడే విధంగా చేసింది కూడా నేనే. నువ్వు వినేలా చేసింది నేనే. నీ బాబాని నీకైన రోజుని ఇక నీకు సందేశంలో అంతర్యం ఏమిటో కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలమ్మా. నీ కష్టాల గురించి, ఇంకా సమస్యల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కాసేపు ప్రశాంతంగా ఉండు. నా మాటలు ఆలకించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. నీకు నువ్వు ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు నీకు సహాయపడ్డారు చెప్పు. అలాగే నీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీకు అన్నీ కూడా అనుకూలంగా జరిగేలా చేస్తాను తల్లి. నిన్ను అప్పుడు ఎవరు రక్షించారు? నీ బాబానే కదా. ఒక్కసారిగా నువ్వు గుర్తు చేసుకో తల్లి. నీకంతా అర్థమవుతుంది కదా. ఎందుకంటే నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటూ ఉన్నావు తల్లి. ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. కానీ నీ బాబాను మాత్రం ఏదో ఒక రూపంలో నీ కంటికి కనబడుతూనే ఉన్నాను. నీ బాధను తొలగిస్తూనే ఉన్నాను. అలాగే నిత్యం ప్రతిరోజు కూడా నీ సాయి మాటలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశంలో నా ద్వారా కంటపడేలా చేస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా పలకరిస్తూ వస్తున్నాను బిడ్డ. నా బిడ్డ ఎలా ఉందో అని ప్రతిరోజు కూడా నేను నీ కోసం వస్తున్నాను. అవును తల్లి, నీ యొక్క కష్టాన్ని కూడా నా కష్టంగా భావించి నేను ప్రతిసారి కూడా నీకు ఊరట కలిగించే విధంగా, ఏదో ఒక విధంగా నేను నీకు సహాయం చేస్తున్నాను. మంచి చేయాలని ఆలోచనతో నీకు మంచిదాన్ని చూపిస్తూ మంచి మార్గంలో నేను నడమని చెప్తున్నాను.
అప్పుడే కదా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. ఇక ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో నీకు గుర్తు రావడం లేదు కదా. ఒక్కసారి నీకు కష్టం వస్తే చాలు, సాయి అని పిలిచిన వెంటనే నీ ముందుకు వచ్చి ఒక పక్షి రూపంలో వాడుతాను. ఏదైనా సహాయం చేసే వ్యక్తి రూపంలో వస్తాను. స్వయంగా నీ సాయి నేనే నీ దగ్గరికి వస్తానమ్మా. నేనే రాలేకపోయినా ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను. నీకు వచ్చి సహాయం చేస్తాను. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలాంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ఏ ఒక్క సందర్భం ఎవరో వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు కదా, అప్పుడు నీకు అర్థం కావడం లేదా? ఇక నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. ఎంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావో, నీకు కష్టం వచ్చినప్పుడు కష్టం తీరినప్పుడు ఒకలా, కష్టం వచ్చినప్పుడు ఒకలా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, అలాగే నీ కష్టాన్ని మరింతగా తీవ్రంగా అనేది ఎక్కువైనప్పుడు ఒకలా, ఇలా నువ్వు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వే ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ మనసును కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఇలా ఎందుకు ఉంటుందన్న ఆలోచనతోనే సగం సతమతమైపోతూ ఉన్నావు. నీకు నువ్వే తిట్టుకుంటూ, నిన్ను నువ్వే నిందించుకుంటూ, నా జీవితం ఏంటి ఇంత చండాలంగా, ఇంత భయంకరంగా అయిపోయిందని నీకు నువ్వే అవమానించుకుంటున్నావు తల్లి. ఇది ఇలా చేయడం భాగ్యమా? దీనివల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధే కానీ సంతోషం ఎలా ఉంటుంది చెప్పు. అందుకే తల్లి, ఆ బాధ నుంచి ఉపశమనాన్ని కోరుకో. నువ్వు అసలు బాధల్లో ఉంటే అసలు నువ్వు ఎలాంటి సంతోషాన్ని కూడా పొందలేవు. కేవలం నీ యొక్క బాధను నువ్వు తొలగించుకోవాలి. ఎలా అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలి. నీకు నువ్వుగా బయటపడితే కానీ దానికి నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? లేదా సతమతమైపోతూ ఆందోళనలో బ్రతకాల్సి వస్తుంది. నీతో మాత్రం ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానో చెప్తాను విను. నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత నిరుత్సాహపడుతున్నావో ఒక తండ్రిగా నాకు బాగా తెలుసు. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ తండ్రిగా నీతో మాట్లాడాలని వచ్చాను. సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇక ఎలాంటి ఆలోచన వద్దు, నీకు ఎలాంటి దిగులనేది పెట్టుకోవద్దు. అన్ని సమస్యలు దూరం చేసినా సరే నీతో పాటు ఎలా ఉండనిస్తానో చెప్పు. అన్నీ కూడా తొలగిస్తాను. ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు అండగా ఉన్నాను కదా, అన్నిటినీ తొలగిస్తాను తల్లి. సమస్యని ప్రతిరోజు కూడా నీకున్నటువంటి అన్నిటినీ కూడా నువ్వే తలుచుకుని బాధపడుతూ ఉన్నావు. ఆలోచించుకుంటూ కృంగిపోతూ ఉన్నావు. ఇలా ఆలోచించుకొని కృంగిపోతే నీ ప్రశాంతతని, నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కుమిలిపోతూ ఉంటే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందా చెప్పు. కాబట్టి ధైర్యంగా ఉండు, ఆలోచించు. ఖచ్చితమైన పరిష్కార మార్గం ఆలోచించు. సమస్య నుంచి బయటపడేలా అందులోనే కూర్చుని కుమిలిపోతూ ఉండడం వల్ల నీ బాబాకి అస్సలు ఇష్టం ఉండదమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అలా ఉండనవసరం లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా సరదాగా నా యందు ఖచ్చితంగా నేను సహాయం అందించి తీరుతాను. నిన్ను సంతోషపెడతాను. నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీ కోసం మొదలుపెట్టి చూడు. ఖచ్చితంగా విజయమని సాధిస్తావు. అలా నేను చేస్తాను తల్లి. నమ్మకంతో నువ్వు ముందడుగు వెయ్యు. నా బాబా ఉన్నారని ప్రతి అడుగులో కూడా ముందడుగు వేయి తల్లి. ఒక్క అడుగు వేసి చూడు, 100 అడుగులు నీకు తోడు వస్తాను. నీ పని నువ్వు నాయకత్వంగా సమర్థవంతంగా చేస్తూ ఉండు. ఫలితం అనేది సంపూర్ణంగా అందుతుంది. నీ యొక్క సమస్య నీ చుట్టూనే ఉందని ఎవరైతే నిన్ను హేళన చేసిన వారవుతారో, ఎవరైతే నీ సమస్యలు మాటికి నీకు గుర్తు చేసి బాధపడుతున్నారో, ఇంకా నీకు ఏదో ఒక విధంగా మానసిక క్షోభను పెడుతున్నారో, వారి గురించి నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించొద్దు. నీ పని నువ్వు నిమగ్నమై నీ పని నువ్వు చేసుకో. నువ్వు దృష్టి పెట్టు. నీ లక్ష్యం పైన నువ్వు న్యాయంగా చేసుకో తల్లి. నీ పని అప్పుడే నువ్వు విజయాన్ని పొందగలవు. వారి సంగతి నేను చూసుకుంటాను కదా. నీ విజయానికి పునాది నువ్వే నిర్మించుకోవాలి. ప్రతి ప్రయత్నంలో నీ వెంట ఎప్పుడు కూడా నీ బాబా, నీ సాయి తండ్రిని ఉంటానని మర్చిపోవద్దు. సాయంగా నేను నిలబడతాను. మరీ చెప్తున్నాను బిడ్డ. నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీకు సంతోషంగా, అండగా, ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. అన్ని వేళ కూడా నీకు రక్షణగా ఉంటానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.